ఒక దుర్మార్గుడైన జగన్ను గద్దెదించడానికి ప్రజలందరూ తమ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించారని, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ స్థాయి ఫలితాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ప్రజల్ని ఇబ్బందులు పెడితే వారిచ్చే తీర్పు ఎలా ఉంటుందో నిన్నటి ఫలితాలు బట్టబయలు చేశాయని తెలుగుదేశం పార్టీ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి చెప్పారు. ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన స్వగృహంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పార్టీ కేడర్తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నియోజకవర్గంలో సీటు పొత్తులో భాగంగా జనసేనకు రావడం వలన పార్టీ శ్రేణుల్లో కొద్దిగా అసహనం ఉన్నా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి అభ్యర్థి పంత నానాజీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబులు ప్రజలకు మేలు చేశారా పరిపాలన చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్రి వెంకటరాజు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దాయన రాంప్రసాద్, కాళ్ల శ్రీను, మిరపల ప్రకాష్, యాళ్లరాజా, పడమటి వీరబాబు, చల్మాజీ కేశబోయిన ఏడుకొండలు, చిలపల్లి గణపతి, చాట్రాతి సాయిబాబా, పిల్లి విజయ్ గోపాల్, పాలిక ఉషారాణి, బొజ్జా భవానీ, సాంబశివరావు, పలివెల గాయత్రి, గుత్తుల లక్ష్మి, పిల్లి రామకృష్ణ, వాసిశెట్టి అంజుబాబు, పంపన బుజ్జి, మాతా లక్ష్మణ్, గుబ్బల సత్యబాబు, కుమరిశెట్టి నరసింహరావు, వీరగని వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, ఎలగా అవరాజు, కాకరపల్లి శ్యామ్, కోడి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఎవడ పోటీ చేస్తాడు 30,000, 40,000, 50,000, 70,000, 60,000, 90,000, 95,000 దాకా ఈ భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరిగిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంతంలో ఎప్పుడు కూడా చూడాల. దీనికి ముఖ్య కారణం వ్యతిరేకత. జగన్ గారికి ప్రభుత్వానికి ఓటు వేయకూడదు, జగన్ గారు ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆల్టర్నేషన్ లేక ఇష్టం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ 95,000 ఓట్లు విశాఖపట్నం రావటం, మన నియోజకవర్గంలోని జిల్లాలోని 70,000 పవన్ కళ్యాణ్కి రావటం, 72,000 మనకు రావటం చూసాం. అత్యధిక మెజార్టీలు కాకినాడ రూరల్గా, కాకినాడ టౌన్ కానీ, పెద్దాపురం కానీ రకరకాల దిక్కున 35,000, 40,000, 50,000 ప్రతి వారికి రావటం జరిగింది. అది ఏంటంటే వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత. ఆ వ్యతిరేకతను క్యారీ చేసుకున్నాం. ఏది ఏమైనా ఈ టైంలో ఎన్నికలకు వెళ్ళిన ప్రతి వారు అదృష్టవంతులు, ప్రతి వారు నెగ్గారు. అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ పూర్తి సపోర్టు గవర్నమెంట్ ఫారం చేయడం మాకు ఉంది. మరి భవిష్యత్తులో మరి బీజేపీ పార్టీతోటి పొత్తెట్టుకున్నాం కాబట్టి, కూటమితోటి పొత్తుంది కాబట్టి రాబో కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో మరి 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం ముందుకెళ్తుంది, పరిపాలన బాగుంటుంది. పోలవరం కానీ, అమరావతి కానీ పూర్తి చేయడానికి అన్ని విధాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒకరినొకరు అవగాహన చేసుకుని ముందుకెళ్తామని, అలాగే ఇచ్చిన సిక్స్ పథకాలన్నీ కూడా త్వరలోనే చేయటానికి ఒకటి నిర్ణయం చేసుకున్న నాయకుడు చేస్తాడని మా నాయకుడి మీద నమ్మకం ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తప్పనిసరిగా మా కార్యకర్తలు మేమందరం ఎప్పటిలాగే పొత్తులో ఉందని జనసేన సైనికులతోటి మీద వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరం అయ్యేది లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు వాళ్ళ సహాయ సహకారాలు, మా సహాయ సహకారాలతో ముందుకెళ్ళి పరిపాలన చేస్తారు. కారణం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి చేసాం. ఆ అభివృద్ధి మీదే మేము ఓటు అడగడానికి కూడా వెళ్ళటం జరిగింది. సైకిల్ గుర్తు లేదమ్మా, ఈసారి గ్లాస్ వచ్చింది అని అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. అందరూ కూడా కొంచెం ఒక 10 రోజులు బాధపడిన తర్వాత అందరూ కూడా ఒక దారికి వచ్చి మా తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వివరించి చెప్పడం, తర్వాత మేము వెళ్తాం. అందరూ కూడా గ్లాస్ వేసి ఇలా నానాజీ గారి విజయానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం. మా భార్యాభర్తలతో కూడా, ఎందుకంటే ఈ జనసేన సీట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా బాధపడ్డారు మాకు రాలేదని. ఆ బాధ కూడా నిన్న అందరూ కూడా ఒకే మాట మీద బాధపడ్డారు. మా మనవడు కూడా నన్ను అడగటం జరిగింది. అంటే మా ఆఖరి బాబు వాళ్ళ అబ్బాయి 3వ సంవత్సరానికి అందరూ టీవీలో వస్తున్నారు, నానమ్మ తాతయ్య రాలేదని వాడు అడిగాడు. వాడికి కూడా రాజకీయం అంటే ఏంటో తెలిసింది. దాని మీద అందరం కూడా మేము బాధపడ్డాం. కానీ ఈవేళ మేము జనసేనకి క్యాన్వాసింగ్ చేసిన దాని మీద మాకు తృప్తిగానే ఉంది. పొద్దులో మా నాయకుడు చెప్పాడు కాబట్టి మేము కలిసి పనిచేస్తాం. అందరం కూడా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము అందరికీ హామీ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా అమలు చేస్తాం. మా నాయకుడి దగ్గర కూడా వెళ్ళి కలుస్తాం.
కలిసి అన్నీ కూడా చేస్తాం. అందరూ కూడా చేసిన వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా మేము నెరవేరుస్తాం. ఏది అయినా నానాజీ గారు మేము అందరం కలిపే పనిచేసి కాకినాడ రూరల్ విజయానికి సాధించిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపు